మొండి వైఖరి తగ్గించాలి కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి కరెంట్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకొని ప్రజలపైన మోపిన కరెంట్ ఛార్జీలను వెంటనే. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలపైన దాదాపుగా 15,000 చిల్లర కోట్ల రూపాయలను 2 దఫాలుగా ఈరోజు ప్రజలపైన భారాన్ని మోపడం జరిగింది. మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు వాళ్ళ నాయకులు సీఎం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి అదాని గ్రూప్ సమస్యకి అంతా కూడా ఆ రోజు ఒప్పుకొని ఒప్పందం చేశారు. దానివల్ల మన పైన అదే ఒప్పందంతోనే మన పైన భారం పడతా ఉందని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఎన్నికల ముందు హామీ ఏం చెప్పారు? ప్రజలపైన ఏమాత్రం కూడా ధరలు కానీ ఎటువంటి కరెంటు ఛార్జీలు కానీ పెంచే ప్రసక్తి లేదు, మా ప్రభుత్వం వస్తే ఎప్పటిపైన కూడా ప్రజలపైన భారం మోపమని చెప్పి పూర్తిగా హామీ ఇచ్చావు ఎన్నికల ముందు. మరి హామీని నువ్వు తుంగలో దొక్కుతా ఉన్నావు. ఈ రోజు ఖచ్చితంగా ఎన్నికల హామీని అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజు 100,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపితే రేపు జనవరి నుంచి ఒక్కొక్క యూనిట్ పైన ₹2.30 అదనంగా భారం పడే పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ రోజు 1,10,000 కోట్ల రూపాయలు భవిష్యత్తులో ఈ రోజు భారం పడే పరిస్థితి ఉంది. దానికోసమే మీరు ఆ రోజు చాలా వరకు మాట్లాడినారు. ప్రతిపక్ష పార్టీలన్నీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా, బీజేపీ, అదేవిధంగా జనసేన పార్టీ అందరూ కూడా మాట్లాడినారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 9 దఫాలుగా మీరు కరెంటు ఛార్జీలు పెంచారు. 1,000 కోట్లు, 1,00,000 కోట్లు ప్రజలపైన అంతా కూడా మోపుతున్నారు, భారం మోపుతా ఉన్నారు. మీరు ఏమాత్రం కూడా ప్రజల్ని నడ్డి విడిస్తా ఉన్నారు. మీరు వేసే పథకాలన్నీ కూడా ఎక్కడో ప్రజలపైన ఊరిక ₹2 ఇచ్చి ₹10 వాళ్ళ పైన భారం మోపుతా ఉన్నారని చెప్పి ఆ రోజు ప్రభుత్వాల పైన అనేకంగా డిమాండ్ చేయడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఈ రోజు ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపుతా ఉంటే సిగ్గు లేకోకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి పెంచినాడు, ఆ రోజు దాన్ని అమలు చేయక తప్పదని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, నువ్వేమిచ్చావు? మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ కరెంటు ఛార్జీలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క దఫా కూడా పెంచబోము, ప్రజలపైన ఏమాత్రం కూడా ₹1 కూడా మేము భారం మోపమని చెప్పి మీరు వాగ్దానం చేశావు. ఆ మాట నిలబెట్టుకోమని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.